وَلَقَدْ يَسَّرْنَا الْقُرْآنَ لِلذِّكْرِ فَهَلْ مِن مُّدَّكِرٍ। और हमने कुरान को समझने के लिए आसान कर दिया, तो कोई है कि सोचे समझे। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। रब्बिश्रह ली सदरी वयस्सिर ली अमरी वहलुल उक़्दतम मिन लिसानी यफ़क़हू क़ौली। रब्बी ज़िदनी इल्मा, रब्बी ज़िदनी इल्मा, रब्बी ज़िदनी इल्मा। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। सूरह आले इमरान ఆయత్ నెంబర్ 31 to 71। దీనిలో జకరియా గురించి, మరియం గురించి, ఈసా అలైహిస్సలాం పుట్టుక గురించి తెలియజేయడమైనది। ఆయత్ నెంబర్ 31। ఓ ప్రవక్త, వారికి చెప్పు, మీకు నిజంగానే అల్లాహ్ పట్ల ప్రేమ ఉంటే మీరు నన్ను అనుసరించండి, తత్ఫలితంగా అల్లాహ్ మిమ్మల్ని ప్రేమిస్తాడు, మీ పాపాలను మన్నిస్తాడు, ఆయన అమితంగా క్షమించేవాడు, అపారంగా కరుణించేవాడు। ఆయత్ నెంబర్ 32। ఇంకా వారికి చెప్పు, మీరు అల్లాహ్కు, ప్రవక్తకు విధేయులై ఉండండి, ఒకవేళ వారు విముఖత చూపితే అల్లాహ్ తిరస్కారులను ఏమాత్రం ఇష్టపడడు। ఆయత్ నెంబర్ 33। నిశ్చయంగా అల్లాహ్ ఆదంను, నూహును, ఇబ్రాహీం పరివారాన్ని, ఇమ్రాన్ సంతతిని సమస్త లోకవాసులపై వారికి ప్రాధాన్యత ఇచ్చి తన సందేశం కోసం ఎన్నుకున్నాడు। ఆయత్ నెంబర్ 34। వారిలో కొందరు మరికొందరి సంతానం। అల్లాహ్ అంతా వినేవాడు, అన్నీ తెలిసినవాడు। ఆయత్ నెంబర్ 35। ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేయి, ఇమ్రాన్ భార్య ఇలా వేడుకున్నది, ఓ నా అల్లాహ్, నా గర్భంలో ఉన్న దానిని నీ సేవ కోసం అంకితం చేయాలని మొక్కుకున్నాను, నీవు నా తరఫున దీనిని స్వీకరించు, నిస్సందేహంగా నీవు సర్వం వినేవాడవు, సర్వం తెలిసినవాడవు। ఆయత్ నెంబర్ 36। తర్వాత ఆమె ప్రసవించినప్పుడు అల్లాహ్ నాకు ఆడపిల్ల కలిగినదే అని విన్నవించుకున్నది। ఆమె కన్నా సంతానం ఏదో అల్లాహ్కు బాగా తెలుసు, మగపిల్లవాడు ఆడపిల్ల వంటి వాడు కాదు। నేను ఈ పాపకు మరియం అని పేరు పెట్టాను, నేను ఈమె సంతానాన్ని శాపగ్రస్తుడైన శైతాన్ బారి నుంచి రక్షణ పొందడానికి నీకు అప్పగిస్తున్నాను అని అన్నది। ఆయత్ నెంబర్ 37। ఆమె అల్లాహ్ ఆ పసిపాపను ఉత్తమ రీతిలో స్వీకరించి అత్యుత్తమ రీతిలో ఆమెను పోషించాడు, ఆమె బాగోగులు చూసే బాధ్యతను జకరియాకు అప్పగించాడు। జకరియా అలైహిస్సలాం మరియంకు పినతండ్రి, ఆనాటి దైవ ప్రవక్త, అందువల్ల ఆమె కోసం ఆయన కన్నా మంచి సంరక్షకులు ఇంకెవరు కాగలరు। జకరియా ఆమె కుటీరానికి వెళ్ళినప్పుడల్లా ఆమె వద్ద ఆహార పదార్థాలు కనిపించేవి। మరియం, ఇవి నీ వద్దకు ఎక్కడి నుంచి వచ్చాయి అని ఆయన అడిగితే అల్లాహ్ వద్ద నుంచి అని ఆమె చెప్పేది। నిశ్చయంగా అల్లాహ్ తాను కోరిన వారికి లెక్కలేనంతగా ఉపాధిని ప్రసాదిస్తాడు। ఆయత్ నెంబర్ 38। అక్కడే జకరియా అలైహిస్సలాం తన అల్లాహ్ను వేడుకున్నాడు, ఓ నా అల్లాహ్, నీ వద్ద నుండి నాకు మంచి సంతానాన్ని ప్రసాదించు, నిస్సందేహంగా నీవు మొరను ఆలకించేవాడవు అని అన్నాడు। ఆయత్ నెంబర్ 39। కుటీరంలో నిలబడి నమాజు చేస్తుండగా దైవదూతలు తనను పిలిచి, అల్లాహ్ నీకు యెహయా గురించి శుభవార్త ఇస్తున్నాడు, అతడు దైవవాక్కును ధృవపరుస్తాడు, నాయకుడవుతాడు, ఇంద్రియ నిగ్రహం కలవాడు, దైవ ప్రవక్త, సద్వర్తనుల కోవకు చెందినవాడై ఉంటాడు అని చెప్పాడు। ఆయత్ నెంబర్ 40। దానికి జకరియా ఇలా విన్నవించుకున్నాడు, అల్లాహ్, నేనేమో పండు ముసలివాణ్ణి, నా భార్య ఏమో గొడ్రాలు, అలాంటప్పుడు నాకు కొడుకు ఎలా పుడతాడు? దానికి అలాగే జరుగుతుంది, అల్లాహ్ తాను కోరినది చేస్తాడు అని దైవదూతలు సమాధానమిచ్చారు। ఆయత్ నెంబర్ 41। నా ప్రభు, దీనికి సంబంధించిన నిదర్శనం ఏదన్నా నా కొరకు నిర్ణయించు అని అతను మనవి చేసుకోగా, నీ కొరకు నిదర్శనం ఏమిటంటే 3 రోజుల వరకు
నువ్వు సైగలు చేయటం తప్ప జనులతో మాట్లాడలేవు. నువ్వు నీ అల్లాహను అత్యధికంగా స్మరిస్తూ ఉండు. ఉదయం సాయంత్రం ఆయన పవిత్రతను కొనియాడుతూ ఉండు అని చెప్పాడు. ఆయత్ నెంబర్ 42. ఆ సందర్భాన్ని కూడా జ్ఞాపకం చేయి. మరియంను ఉద్దేశించి దైవదూతలు ఇలా అన్నారు: ఓ మరియం, అల్లాహ్ తన సేవ కొరకు నిన్ను ఎన్నుకున్నాడు. నిన్ను పరిశుద్ధిరాలిగా చేశాడు. ప్రపంచంలోని మహిళలందరిపై నీకు ప్రాధాన్యతను ఇస్తూ నీ ఎంపిక చేశాడు. ఆయత్ నెంబర్ 43. కనుక ఓ మరియం, నువ్వు నీ ప్రభువుకు విధేయత చూపు. ఆయనకు సజ్దా చేయి. ఆయన సాన్నిధ్యంలో మోకరిల్లు. రుకు చేసేవారితో పాటు నువ్వు రుకు చెయ్యి. వినమ్రతతో ఆయన ముందు తల వంచు. ఆయత్ నెంబర్ 44. ఇవి అగోచర విషయాలలోనివి. ఓ ప్రవక్త, వాటికి నీకు వహీ ద్వారా తెలియజేస్తున్నాము. మరియంకు పోషకులుగా ఎవరుండాలి అన్న విషయమై వారు తమ కలములు విసిరినప్పుడు నీవు అక్కడ లేవు. ఈ వ్యవహారంపై వారు గొడవపడినప్పుడు కూడా నీవు అక్కడ లేవు. వివరణ: ఈ విషయం తేల్చటానికి నిర్వాహకులు చీటీ వేసి పేరు నిర్ధారించే పద్ధతిలో కలములు విసిరారన్నమాట. ఆయత్ నెంబర్ 45. దైవదూతలు: ఓ మరియం, అల్లాహ్ నీకు తన వాక్కును సంబంధించిన శుభవార్తను వినిపిస్తున్నాడు. అతని పేరు మసీహ్ ఈసా బిన్ మరియం. అతడు ఇహపర లోకాలలో గౌరవనీయుడవుతాడు. అతను అల్లాహ్ సామీప్యం పొందిన వారిలో ఒకడు. ఆయత్ నెంబర్ 46. అతడు ఉయ్యాలలో ఉన్నప్పుడు, పెద్దవాడైనప్పుడును ప్రజలతో మాట్లాడతాడు. ఇంకా అతడు సద్వర్తనలలోని వాడై ఉంటాడు అని అన్నప్పుడు. ఆయత్ నెంబర్ 47. ఆమె: నా ప్రభు, నాకు పిల్లవాడు ఎలా పుడతాడు? నన్ను ఏ మనిషి తాకలేదే అని అన్నది. అలాగే జరుగుతుంది. అల్లాహ్ తాను కోరినది పుట్టిస్తాడు. ఆయన ఏదైనా పనిని సంకల్పించుకొని అయిపో అని అంటే చాలు, అది అయిపోతుంది అని దైవదూత ద్వారా సమాధానం లభించింది. అల్లాహ్ అతనికి అక్షర జ్ఞానాన్ని, వివేకాన్ని, తౌరాతు, ఇంజీలు గ్రంథాల జ్ఞానాన్ని నేర్పుతాడు అని కూడా దైవదూతలు తెలిపారు. ఆయత్ నెంబర్ 49. ఇంకా అతను ఇశ్రాయిలు వంశీయుల వైపుకు ప్రవక్తగా పంపబడతాడు. వారిని ఉద్దేశించి ఆయన ఇలా అంటాడు: నేను మీ వద్దకు మీ ప్రభువు దగ్గరి నుంచి సూచనను తీసుకొచ్చాను. నేను మీకోసం పక్షి ఆకారం ఉన్న ఒక మట్టి బొమ్మను తయారు చేసి అందులో ఊదుతాను. అల్లాహ్ ఆజ్ఞతో అది పక్షి అవుతుంది. ఇంకా అల్లాహ్ ఆజ్ఞతో నేను పుట్టుగ్రుడ్డిని, కుష్ఠరోగిని బాగు చేస్తాను, మృతులను బతికిస్తాను. మీరు తినే వాటిని, మీరు మీ ఇళ్లలో నిల్వ చేసి ఉంచే వాటిని గురించి కూడా చెబుతాను. మీరే కనుక విశ్వసించేవారైతే ఇందులో మీ కొరకు గొప్ప సూచన ఉంది. ఆయత్ నెంబర్ 50. ఇంకా నేను నాకు పూర్వం అవతరించిన తౌరాతు గ్రంథమును ధృవపరుస్తున్నాను. మీ కొరకు నిషేధించబడిన కొన్ని వస్తువులను సమ్మతం గావించడానికి కూడా నేను వచ్చాను. ఇంకా నేను మీ వద్దకు మీ ప్రభు సూచనను తీసుకువచ్చాను. కనుక మీరు అల్లాహకు భయపడండి, నాకు విధేయత చూపండి. ఆయత్ నెంబర్ 51. నిశ్చయంగా అల్లాహ్ నాకు ప్రభువే, మీకు ప్రభువే. కనుక మీరంతా ఆయనను ఆరాధించండి. ఇదే రుజుమార్గం. ఆయత్ నెంబర్ 52. అయితే వారిలోని తిరస్కార వైఖరిని పసిగట్టిన తరువాత ఈసా, అల్లాహ్ మార్గంలో నాకు తోడ్పడే వారెవరు అని ప్రశ్నించగా, హవారీలు అల్లాహ్ మార్గంలో మేము మీకు తోడ్పడతాము, మేము అల్లాహ్ను విశ్వసించాము, మేము విధేయులమయ్యాము, ఈ విషయానికి మీరు సాక్షులుగా ఉండండి అని జవాబిచ్చారు. ఆయత్ నెంబర్ 53. వారు ఇంకా ఇలా అన్నారు: ప్రభు, నీవు అవతరింపజేసిన దాన్ని మేము విశ్వసించాము, మేము నీ ప్రవక్తను అనుసరించాము. కనుక సాక్షుల జాబితాలో మా పేర్లు కూడా వ్రాసుకో. ఆయత్ నెంబర్ 54. అవిశ్వాసులు రహస్యంగా ఎత్తులు వేయసాగారు. అల్లాహ్ కూడా వారి ఎత్తులను పై ఎత్తులు వేశాడు. ఎత్తులు వేసే వారిలో అల్లాహ్ సాటిలేని మేటి. ఆయత్ నెంబర్ 55. అప్పుడు అల్లాహ్ ఇలా అన్నాడు: ఓ ఈసా, నేను నిన్ను పూర్తిగా తీసుకుంటాను.
నిన్ను నా వైపుకు లేపుకుంటాను. అవిశ్వాసుల బారి నుంచి నిన్ను పరిశుద్ధినిగా చేస్తాను. అంటే, ఓ ఈసా, నేను నిన్ను యూదుల కుట్ర నుంచి కాపాడి నిన్ను పూర్తిగా నా వైపుకు ఆకాశాలపైకి ఎత్తుకుంటాను అని దేవుడు చెప్పదలిచాడు. జరిగినది కూడా ఇదే. నిన్ను అనుసరించిన వారిని ప్రళయ దినం వరకు అవిశ్వాసులపై పైచేయిగా ఉంచుతాను. ఆ తర్వాత మీరంతా మరలి రావలసింది నా వద్దకే. అప్పుడు నేనే మీ మధ్య ఉన్న పరస్పర విభేదాలపై తీర్పు చేస్తాను. ఆయత్ నెంబర్ 56. మరి అవిశ్వాసులకైతే నేను ఇహలోకంలోనూ పరలోకంలోనూ కఠిన శిక్ష విధిస్తాను. వారిని ఆదుకునే వారెవరూ ఉండరు. ఆయత్ నెంబర్ 57. అయితే విశ్వసించి సత్కార్యాలు చేసిన వారికి వారి పూర్తి పుణ్యఫలాన్ని అల్లాహ్ ఇస్తాడు. అల్లాహ్ దుర్మార్గులను ఎంతమాత్రం ఇష్టపడడు. ఆయత్ నెంబర్ 58. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మేము నీకు దివ్య ఖురాన్ ఆయతులను వివేకంతో కూడిన హితబోధను చదివి వినిపిస్తున్నాము. ఆయత్ నెంబర్ 59. అల్లాహ్ దృష్టిలో ఈసా పుట్టుక ఉపమానం ఆదం ఉపమానాన్ని పోలినదే. ఆయన అతన్ని మట్టితో చేసి అయిపో అని ఆజ్ఞాపించగానే అతను మనిషిగా అయిపోయాడు. ఆయత్ నెంబర్ 60. నీ ప్రభు తరఫు నుంచి వచ్చిన సత్యం ఇదే, జాగ్రత్త, శంకించే వారిలో చేరిపోకు. ఆయత్ నెంబర్ 61. కనుక నీ వద్దకు ఈ జ్ఞానం వచ్చిన తరువాత కూడా నీవు ఎవరినైతే ఈ విషయంలో వాదనకు దిగితే వారితో స్పష్టంగా ఇలా చెప్పేయి, రండి, మీరు మేము కలిసి మన కుమారులను మన స్త్రీలను పిలుద్దాం, స్వయంగా మనం కూడా వద్దాం. ఆ తర్వాత అబద్ధాలు చెప్పేవారిపై అల్లా శాపం పడుగాక అని దీనాతి దీనంగా ప్రార్థిద్దాం. ఆయత్ నెంబర్ 62. నిశ్చయంగా ఇదే సత్యబద్ధమైన వృత్తాంతం. అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడు. నిస్సందేహంగా అల్లాహే సర్వాధికుడు, వివేకవంతుడు. ఆయత్ నెంబర్ 63. ఈ సవాలు విసిరిన తర్వాత కూడా వారు సత్యాన్ని ఒప్పుకోక తిరిగిపోయినట్లయితే అసలు సంక్షోభాన్ని రేకెత్తించే వారెవరో అల్లాహ్కు బాగా తెలుసు. ఆయత్ నెంబర్ 64. ఓ ప్రవక్త, వారికి స్పష్టంగా చెప్పు, ఓ గ్రంథవహులారా, మాలోనూ మీలోనూ సమానంగా ఉన్న ఒక విషయం వైపుకు రండి. అదేమంటే, మనం అల్లాహ్ను తప్ప వేరెవరిని ఆరాధించకూడదు. ఆయనకు భాగస్వాములుగా ఎవరినీ కల్పించరాదు. అల్లాహ్ను వదిలి మనలో ఎవరు ఇంకొకరిని ప్రభువుగా చేసుకోరాదు. ఈ ప్రతిపాదన పట్ల గనక మీరు విముఖత చూపితే మేము మాత్రం ముస్లింలు విధేయులము అన్న విషయానికి మీరు సాక్షులుగా ఉండండి అని వారికి చెప్పేయండి. అంటే ఏ విగ్రహాన్ని కానీ, శిలువను కానీ, అగ్నిని కానీ, మరే ఇతర వస్తువులను కానీ అల్లాహకు భాగస్వాములుగా నిలబెట్టకూడదు. ఒక్కడైన అల్లాహ్ను మాత్రమే ఆరాధించాలి. ప్రవక్తలంతా ఇచ్చిన సందేశం కూడా ఇదే. ఆయత్ నెంబర్ 65. ఓ గ్రంథవహులారా, మీరు ఇబ్రాహీం విషయంలో ఎందుకు గొడవ పడుతున్నారు? తౌరాతు, ఇంజీలు గ్రంథాలైతే ఆయన తర్వాతనే అవతరించాయి కదా, అయినా మీరు అర్థం చేసుకోరే. ఆయత్ నెంబర్ 66. చూడండి, మీకు తెలిసిన విషయం గురించి మీరు ఎలాగూ వాదించరు, కానీ మీకు తెలియని విషయాల గురించి ఎందుకు వాదిస్తున్నారు? యథార్థం అల్లాహకు తెలుసు కానీ మీకు తెలియదు. ఆయత్ నెంబర్ 67. ఇబ్రాహీం యూదుడు కాదు, క్రైస్తవుడు కాదు. ఆయన ఒకే దేవుని వైపుకు అభిముఖుడైన ముస్లిం. ఆయన ముష్రికులలోని వాడు ఎంతమాత్రమూ కాదు. సర్వ సృష్టికర్త అల్లాహ్ను కాకుండా ఇతర వస్తువులను, విషయాలను దేవుళ్ళుగా, దైవత్వంలో భాగస్వాములుగా భావించే వాళ్ళలోని వారు ఎంతమాత్రమూ కాదు. ఆయత్ నెంబర్ 68. అందరికన్నా ఎక్కువగా ఇబ్రాహీంకు దగ్గరి వారమని చెప్పుకునే హక్కు ఎవరికైనా ఉంది అంటే అది ఆయన అనుసరించే వారికి, ఓ ప్రవక్తకు, విశ్వాసులకు మాత్రమే ఉంది. అల్లాహ్ విశ్వాసులకు మాత్రమే నేస్తం. ఆయత్ నెంబర్ 69. గ్రంథంలోని ఒక వర్గం మిమ్మల్ని పెడద్రోవ పట్టించాలని చూస్తుంది. నిజానికి వారు తమను తామే పెడద్రోవలో పడవేసుకుంటున్నారు, కానీ ఆ విషయాన్ని వారు గ్రహించటం లేదు. ఆయత్ నెంబర్ 70. ఓ గ్రంథవహులారా,
మీరు స్వయంగా అల్లాహ్ ఆయతులకు సాక్షిగా ఉండి కూడా వాటిని ఎందుకు తిరస్కరిస్తున్నారు? అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సత్య సందేశహరుడని, ఆయన చెబుతున్నదంతా వాస్తవమని తెలిసి కూడా మీరు ఆయన్ని తిరస్కరిస్తున్నారు. ఆయత్ నెంబర్ 71. గ్రంథం కల ఓ ప్రజలారా, తెలిసి కూడా మీరు సత్యానికి అసత్యపు రంగు పులిమి దానిని ఎందుకు అనుమానాస్పదం చేస్తున్నారు? ఉద్దేశపూర్వకంగా సత్యాన్ని ఎందుకు కప్పిపుచ్చుతున్నారు? అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.